హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పుష్పారెడ్డి యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఊరు వచ్చామని పార్ట్ 1 వీడియో పోస్ట్ చేశాను. అది చూడని వాళ్ళు చూడండి. అమ్మ చెట్లు ఎలా పెంచుకుంటుంది, ఏమేం పెంచుకుంటుంది అని ఒక వీడియో ద్వారా అక్కడ మీకు పార్ట్ 1లో కొంచెం వివరించాను. సో ఇక్కడ ఇంకొక వీడియో చేస్తున్నాను. సో పార్ట్ 2 ఇది. సో పార్ట్ 2లో నేను ఇంతకుముందు చూపించలేదో ప్రతి ఒక్కటి చూపిస్తా. ఇక్కడిదాకా అయితే నేను అన్నీ చూపించాను పార్ట్ 1లో, అక్కడికెళ్ళి చూడండి. సో ఇక్కడ నుండి కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఇదేంటంటే కనకాంబరాలండి. చాలా మొక్కలున్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. సో మీరు ఎలా పెంచుకోవాలి, ఏం చేయాలి అంటే నేలలో వేస్తే మాత్రమే మంచిగొస్తాయి మొక్కలు. నిజంగానే ఎండకుండాలి. అది పల్లెలో కదా! మంచిగా వాటర్ ఉంటాయి. సో ఇదైతే వైట్ కలర్ ఫ్లవర్స్ ఇందాక చూపించాను కదా! అవి మనం తలలో పెట్టుకోవచ్చు అండ్ దేవునికి కూడా పెట్టొచ్చు. అలాంటి పూలవి. సో ప్రతి ఒక్కటి అమ్మ చాలా బాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది ఇప్పటిదాకా. మెయింటైన్ చేస్తూనే ఉంది యాక్చువల్‌గా. ఇప్పుడు ఇక్కడ ఉన్న చెట్లన్నిటికి అమ్మే ఓనర్. ప్రతి అంటే అమ్మ పనులన్నీ వదిలేసి కావాల్సింటే చెట్లను చూసుకుంటుంది. అంత ఇష్టం అమ్మకైతే. ఇది సపోటా చెట్టు. యాక్చువల్‌గా ఇది చాలా లైక్ ఒక 10 ఇయర్స్ నుండి ఉందండి. కాయలు కాయలేదు. అందుకే ఏమో కాయలు కాయలేదని మా నాన్న చెట్టుని కొట్టేసినారు. కొట్టేసిన తర్వాత చెక్ చేస్తే అందులో ఒక 2, 3 ఉన్నాయంట కాయలు. అప్పుడు అమ్మ వాళ్ళు ఫీల్ అయినారు. అయ్యో! కొట్టేసామే అని. ఎనీహౌ ఇప్పుడైతే చిగుర్లొచ్చినాయి. సో ఇవి కనకాంబరాలు. చూసారా ఇందాక చెప్పాను మీకు ఎన్ని పూలున్నాయో అని. సో ఇవే. అమ్మ అయితే ఎప్పుడు పీకుతూనే ఉంటది. కానీ ఎక్కువ చెట్లు ఉండడం వల్ల ఉన్నాయి. ఎవరైనా మా వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తది పీక్కొని మోడ్చుకోండి అని. సో ఇలాగా ప్రతి ఒక్క మొక్క అమ్మ మెయింటైన్ చేస్తుందండి. ఐయామ్ సో హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే అమ్మ ఎప్పుడు నేను ఫోన్ చేసినా కూడా చెట్లలో ఉన్నా, చెట్ల దగ్గర ఉన్నా, పూలు పీక్కుంటున్నా, చెట్లకు నీళ్ళు వేస్తున్నా అని చెప్తుంది. సో ఇన్ని మెయింటైన్ చేస్తుందనమాట. ఈ ఫ్లవర్స్ మనం ముగ్గు పైన పెట్టుకోవచ్చు, దేవుడికి పెట్టొచ్చు, అలా ఉంటది. సో ఇది కరివేపాకు ఫ్రెష్‌గా ఇక్కడే తెంచుకొని వేసుకోవచ్చు. ఇక్కడ ఇంతకుముందు లేకపోయిండే చెట్లు యాక్చువల్‌గా. ఖాళీ ప్లేస్ ఉంది గదా అని అమ్మ అన్నీ పెట్టుకుంది. ఇక్కడ మళ్ళీ కనకాంబరాలు చెట్లు చిన్నవన్నీ మొక్కలన్నీ వేసుకుంది. ఇక్కడ బొప్పాయి చెట్లు. ఏం చెట్టు పడుతది అన్నీ పెడతది. అమ్మకు చాలా ఇష్టం అని చెప్పాను గదా! సో ఇది సెకండ్ పార్ట్. సో థాంక్స్ ఫర్ వాచింగ్.